హలో దోస్తులు, మీరు ఎట్లుండే మంచిగా దోస్తులు. ఈరోజు వచ్చి మాది చిత్తూరు డిస్టిక్. మేము పలంనేరులో ఉంటామన్నమాట. ఈ పలంనేరు మొత్తానికి చేపల మార్కెట్ అనేది ఒకే ప్లేస్లో ఉంటుంది. అది గుడాతం రోడ్ లాస్ట్లో కాలేజ్ ముందర ఉంటుంది అనమాట. అదే చూడండి, గవర్నమెంట్ వాళ్ళు 4 రూములు ఇచ్చి ఉన్నారు ఈ పలంనేరు చుట్టుపక్కల ఉండే ప్రాంతాల వాళ్ళకి. వాళ్ళు వచ్చి అమ్ముకోవాలన్నా లేకపోతే ఏమన్నా చెరువులు వేలం వేసుకోవాలన్నా అన్నీ ఇక్కడికే అనమాట. ఈ చేపల గురించి వచ్చి మాట్లాడేదే. చూడండి, ఇట్లా ఉంటాయన్నమాట. ఇక్కడ శనివారం తప్పించి మిగతా అన్ని రోజుల్లో చేపలు ఉంటాయి. ఆదివారం పొద్దున వస్తే మటుకు భలే ఫ్రెష్గా ఉంటాయి, అన్నీ బతికే ఉంటాయి అన్నమాట. చూడండి, అన్నీ ఎట్లా పోతా ఉన్నాయా. నేను ఈ పొద్దుకాడ పోయి అక్కడ వీడియో తీస్తా ఉన్నా, మీకు చూపించాలందో. అదొక రూమా, అది ఫస్ట్ రూము, ఇది 2వ రూము, ఇంకోటి 3వ రూము, 5 రూములు ఉంటాయేమో దోస్తులు. ఇక్కడ 5 రూములు ఉంటాయి అనుకుంటా. 5 4 ఉంటాయి, కరెక్ట్గా చూడలే. కానీ ఇక్కడే అనమాట. ఎవరు కావాలన్నా వచ్చి తీసుకుంటూ ఉంటారు. అన్ని రకాల చేపలు దొరుకుతాయి అనమాట. అది నాకు కట్ చేస్తాను వచ్చి బంగారు తీగ మనకే నేను తీసుకుంటున్నది. కేజీ వచ్చి 150 రూపాయలు అనమాట. దోస్తులు, నిజంగా మా పలంనేరు పట్టణంలో ఇట్లాంటి ప్రదేశాలన్నీ మీకు చూపించాలనేసి ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయండి నిజంగానే. చిత్తూరు డిస్టిక్లో పలంనేరు పట్టణం అనేది మున్సిపాలిటీనే, కాకపోతే ఇంకా అభివృద్ధి కావాల్సి ఉంది. కానీ చూపిద్దాము మీకు మా ప్రదేశాలు అన్నీ ఎట్లుంటాయి అనేసి. ఫస్ట్ మీకు ఫిష్ మార్కెటే చూపిస్తా ఉన్నా. పలంనేరు మొత్తానికి ఇదే అనమాట. ఇంకోటి ఏమంటే దోస్తులు, మామూలుగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో ఆడబిడ్డలు సెల్ ఫోన్లు ఇట్లా అంటే సెల్ఫీ స్టిక్లు ఎత్తుకొని తిరిగితే ఎవరు పట్టించుకోరేమో. మా ఊర్లో ఈ పలంనేరులో ఈ ఫోను ఇట్లా సెల్ఫీ స్టిక్లు ఇట్లా ఎత్తుకొని చూసినామనుకో, అందరూ చూసి మారి చూస్తారు. కానీ ధైర్యంతో పోయి ఇప్పుడు కూడా ఆడ నేను ఫిష్ మార్కెట్ దగ్గర వీడియో తీస్తా అంటే అందరూ నన్నే చూస్తూ ఉన్నారు. కాకపోతే మీకు అందరికి చూపించాలా అనే ఉద్దేశంతో పోయినాను అనమాట. ఇట్లుంటాయి మా ఈ ఊర్లో కూడా ఇలా ఉంటాయి అనేసి. ఇక్కడైతే చేపలు మటుకు మనకు ఫ్రెష్గా దొరుకుతాయి దోస్తులు. 2 రోజులు 3 రోజులు ఈవెన్ ఐస్ చేపలు కూడా ఉంటాయి. ఆ పక్క లాస్ట్ 4వ రూమ్ కాడ ఉంటాయి ఐస్ చేపలు, అవి కూడా పెద్దగా బాగుంటాయి. ఇక్కడ క్లీన్ చేసే విధానం కూడా బాగుంటుంది. నీట్గా ఓపిక్గా క్లీన్ చేసిస్తారు. ముళ్ళులు కూడా తీయించేస్తారు. పైన స్కిన్ తీసే మిషన్ ఇంకా రాలే కానీ ట్రై చేస్తారు. థ్యాంక్ యూ దోస్తులు, అందరూ మంచిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నేను అనుకోలే, బట్ అందరూ మంచిగా నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా పలంనేరులో ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయండి. ఏమంటే ఇక్కడ ఎట్లా ఉంటారు ఏమి, మా తీరు, మేము తినే తిండ్లు, మా ప్రాంతాలు, మేము ఉండే ఇండ్లు, పలంనేరు పట్టణం గురించి ఉన్నాయి. చాలా న్యూస్లు ఉన్నాయి పలంనేరు పట్టణంలో గురించి. కానీ కాకపోతే నిజమైన జీవన శైలి కదంటే నిజమైన జీవన శైలి కొంచెంసారి దోస్తులు కొంచెం మంచి మాటలు మాట్లాడంటే నోటికి తిరగడం లేదు. నిజమైన అదేమంటారు, మేము ఎట్లా బతుకుతాము, ఇది బాగుంది, ఇట్లాంటివి అనమాట. చూపిద్దాము అనేది ఒక ఆలోచన. ఉన్నాయి మా పలంనేరులో కూడా కాలేజీలు ఉన్నాయి. డిగ్రీ కాలేజీలు, ఇంటర్ కాలేజీలు, కోర్స్ కాలేజీలు, గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి ఉంది, పెద్ద హాస్పిటల్ ఒకటి ఉంది, ప్రైవేట్ హాస్పిటళ్ళు ఉన్నాయి, షాపులు ఉన్నాయి, కిరాణా కొట్లు ఉన్నాయి, రోడ్లో అమ్మే కూరగాయలు ఉన్నాయి, రోడ్లలో బట్టలు కూడా అమ్ముతారు, పండ్లు అమ్ముతారు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి దోస్తులు. కాబట్టి ఈ ప్రాంతాలన్నీ మీకు చూపించాలని నాకు ఆశ. మీరు నాకు మంచిగా సపోర్ట్ చేయండి. మీరు అనుకోవచ్చు ఇవన్నీ మాకు చూపించి మేమేం చేయాలా, మీరేమి చేయవద్దండ, మీరు చూసి జస్ట్ లైక్ చేయండి, నా బ్రతుకు బాగుపడుతుంది. ఇంకేం దోస్తులు, చూడండి చేప క్లీన్ చేసే విధానము ఎంత బాగా చేస్తారు. అట్లా నీట్గా ముళ్ళలన్నీ తీసేసి చేస్తా ఉండేది ఆయన, బాగా చేసిస్తాడు. ఇంకోటి ఏం తెలిసిన దోస్తులు, ఎక్కువ కాస్ట్ ఏం లే, మళ్ళీ నార్మల్ కాస్టే. మీరు చూస్తాను ఇప్పుడు జిలేబీలు కాదు, పక్కీలు. ఇవి కేజీ 100 రూపాయలు అనమాట. అడిగితే 80 కూడా వేసేస్తాడు. అన్నీ బతికి ఉండేవి. మళ్ళీ ఇంకా ఇట్లా మా ఊర్లో మంచిగా ఫిష్లు అయితే బాగా దొరుకుతాయి అన్నమాట. దోస్తులు, ప్లీజ్ కొత్తగా ఉన్న చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా భాష, నా మాట తీరు కొంతమంది ఏదో పెట్టుండారు. ఏమనంటే ఉండేది చిత్తూరు డిస్టిక్ అంటున్నావు, దోస్తులు అంటాను. అంటే ఏం దోస్తులు, ఇప్పుడు దోస్తులు అనే మాట ఏమో తప్ప అనుకుంటాం. ఏమో దోస్తులు అనే మాట మాత్రమే తెలంగాణది. నేను ఇంకా మాట్లాడే శైలి అంతా కూడా చిత్తూరు డిస్టిక్దే. మా ఊర్లో ఇట్లా మాట్లాడతారు. కాబట్టి కొత్తగా ఉన్న చూస్తూ ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. థ్యాంక్ యూ దోస్తులు. ఇంకోటి ఏం తెలిసిన, ఏదన్నా మా ఊరి గురించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు నాకు కమెంట్ చేయండి. ఏ విషయం బట్టి అయినా చేయాలంటే చెప్పండి. నా మంచి కోరే వాళ్ళు ఎవరైనా ఉంటే యూట్యూబ్లో నేను ఎట్లా సక్సెస్ కావాలో
ఇంకా ఎట్లాంటి వీడియోలు తీస్తే మంచిగా నన్ను అందరూ ఆదరిస్తారో నాకు ఎవరన్నా సజెస్ట్ చేయండి. నాకు నిజంగా ఎడిటింగ్ రాదు, అదేమో తంబ్లైన్లో అవి పెట్టేది నాకు రాదు దోస్తులు. ఏదో నేను ట్రై చేస్తూ ఉండా. నా గురించి అంతా ఒకరోజు ఫుల్ వీడియో పెట్టి చెప్పాలా, నేను ఎవరు, నేనేం చేసేదాన్ని, ప్రస్తుతం నేను ఎలా ఉన్నాను అనేసి చెప్పాలని ఉంది. బట్ ఇంకొంతమంది కనీసం ఒక 10,000 మంది దురాశ అనుకుంటున్నారా? ఉంటే పనిలేండి. ఆ 10,000 మంది వస్తే నేను కనిపించి నా గురించి చెప్తానండి ప్లీజ్.